ఆకంటి సునీత గోపినాథ్ మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. కేటీఆర్ బీఆర్ఎస్ ముఖ్య నేతలు నామినేషన్ కు ముందు జూబ్లీహిల్స్ పెద్దమగుడిలో మాకంటి సునీత కోసం ప్రత్యేక పూజలు చేయనున్నారు. బంజారాహిల్స్ లోని షేక్పేట్ తహసీల్దార్ ఆఫీసులో నామినేషన్ వేస్తారు. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేతుల మీదుగా బీఫామ్ అందుకున్నారు మాకంటి సునీత. రైట్, ఇక నేడు బీఆర్ఎస్ అభ్యర్థి మాకంటి సునీత గోపినాథ్ మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. కేటీఆర్ బీఆర్ఎస్ ముఖ్య నేతలు నామినేషన్ కు ముందు జూబ్లీహిల్స్ పెద్దమగుడిలో మాకంటి సునీత కోసం ప్రత్యేక పూజలు చేయనున్నారు. బంజారాహిల్స్ లోని షేక్పేట తహసీల్దార్ ఆఫీస్ లో నామినేషన్ వేస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని లైవ్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యూ. సంజన, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన అంశంలో ఇక రాజకీయంగా ఒక వేడి అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం అయితే 3 ప్రధాన పార్టీలు హోరెస్తున్నాయి. ఇదే క్రమంలో ఇక ప్రతిరోజు ప్రతి విమర్శలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. సో మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఖచ్చితంగా గెలవాలని 3 పార్టీలు కూడా సీరియస్గా కూడా మరి ప్రచారం చేస్తున్నాయి. ఈ 3 పార్టీలకు కూడా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది లైఫ్ అండ్ డేస్ సమస్యగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 22 నెలలుగా కూడా ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, మరి 4 కోట్ల ప్రజలకు సంబంధించి 4 లక్షల మంది ఓటర్లు జూబ్లీహిల్స్కి సంబంధించి ఎలాంటి తీర్పు వెలువరుస్తారనే అంశంలో కూడా కాంగ్రెస్ పార్టీ కూడా తన యొక్క మరి ఈ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకునే విధంగా ఉంది. అదే క్రమంలో ఇక బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉంది. సో ఇప్పటి వరకైతే మరి ఓవరాల్గా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి వస్తుంది. ఏ ఎన్నికలు జరిగినా ఖచ్చితంగా మేమే గెలుస్తాము. సో రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ది విజయం అని చెప్తున్న నేపథ్యంలో ఈ ఎన్నిక అయితే చాలా కీలకం అని చెప్పుకోవచ్చు బీఆర్ఎస్ పార్టీ కూడా. ఇదే క్రమంలో బీజేపీ కూడా మరి ఇప్పుడు కొత్త అధ్యక్షుడిగా ఆయన రామచంద్రరావు మరి నియామకం తర్వాత వస్తున్న మొట్టమొదటి ఎన్నిక కనుక బీజేపీ కూడా ఈ ఎన్నికను సీరియస్గా తీసుకుంది. సో ఇద్దరు అభ్యర్థులు కూడా ఇప్పటికీ బీఆర్ఎస్ కావచ్చు, తర్వాత కాంగ్రెస్ కావచ్చు, ఇద్దరు అభ్యర్థులను కూడా ప్రకటించినప్పటికీ ఇంకా బీజేపీ అభ్యర్థిని ప్రకటించలేదు. గతంలో లంకాల దీపక్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేశారు జూబ్లీహిల్స్కి సంబంధించి. అతను 3వ ప్లేస్లో ఉన్నారు. ఇక ఇప్పుడు అతనికి టికెట్ కేటాయిస్తారా, మరొక కొత్త వ్యక్తికి ఇస్తారా అనే సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. అయితే బీజేపీ కూడా గతంలో కంటే మరి ఎక్కువ అసెంబ్లీ స్థానాల్లో 2023కు సంబంధించిన ఎన్నికల్లో గెలుపొంది. అదే క్రమంలో 28లో మేము అధికారంలోకి వస్తామని కూడా బీజేపీ చెప్తోంది. 10 ఏళ్ళు బీఆర్ఎస్ పట్ల ఉన్న వ్యతిరేక కావచ్చు, 20 నెలలుగా కూడా కాంగ్రెస్ పై ఉన్న వ్యతిరేక కావచ్చు బీజేపీకి అనుకూలంగా ఉంది. మేము కూడా ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మేమే గెలుస్తామని కూడా
చెప్తున్న పరిస్థితి. ఓవరాల్గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ మొన్న సోమవారం నుంచి ప్రారంభమైంది. ఇక సోమవారం మొదటి రోజునే 10 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంట్లో ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఎవరు నామినేషన్ దాఖలు చేయలేదు. సో దీనికి సంబంధించి ఈరోజు మాగంటి గోపీనాథ్ సునీత గోపీనాథ్ ఈరోజు నామినేషన్ వేయనున్నారు. సో కేవలం ఎలాంటి ఆడంబరం లేకుండా సాదాసీదగా ఇవాళ ఫస్ట్ సెట్ నామినేషన్ వేయనున్నారు. సో ఈ సందర్భంలోనే ఆమె తెలంగాణ భవన్కు చేరుకున్నారు. సో కేటీఆర్ కావచ్చు, తర్వాత మిగతా సీనియర్లంతా కూడా తెలంగాణ భవన్లో ఉన్నారు. మొట్టమొదటగా పెద్దమ్మ తల్లి దర్శనం చేసుకొని ఆ తర్వాత ఆమె ఇక షేక్పేటలోని ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ చేస్తున్నారు. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. రైట్,